అలవాటు చేసుకుంటేనే మంచిది. చెప్పు అక్కడ చెప్తాడు. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 15 జరుపుకుంటున్నాం. దానికంటే ముందు మనం జూన్ 2 తెలంగాణ డే అంటే 2014లో మనకి ఆంధ్ర నుంచి తెలంగాణ విభజించబడింది. మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. దానికంటే ముందు చాలా పోరాటాలు జరిగాయి. చాలామంది విద్యార్థులు బలిదానం చేస్తున్నారు. ఇంకా చాలా పోరాటాలు ఉన్నాయి. అప్పట్లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్కి 7వ నిజాం నవాబ్ ఆయన ఏం చేశాడంటే చాలామంది ప్రజల్ని అక్కడ రాజ్యాంగం ప్రజలందరినీ పన్ను వసూలు చేయడం, చాలా ఇబ్బందికరంగా ఉంచడం, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేసేవారు. 107లో మనకి స్వాతంత్రం వచ్చినా కూడా అక్కడ హైదరాబాద్లో ఎవరికి తీసాఫ్ అనేది ఉండేది కాదు. వాళ్ళు స్వతంత్రంగా ఉండేవాళ్ళు కాదు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. 1946 నుంచి 1947 ఒక 2 years విమోచన పోరాటం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది పార్టీలు విమోచన అంటున్నారు, విలీనం అంటున్నారు. సంథింగ్ ఒక అపోహలో ఉంది. అప్పట్లో మనకి ఒక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలు కలిపి 16 జిల్లాలు ఉండేవి. మన తెలంగాణ ఒక్కటే 8 జిల్లాలు ఉండేవి. ఇక్కడ కూడా వచ్చి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు అంటే అది క్రమంగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటే మీరు ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు కాబట్టి. ఓకే, ఇంకా బీకామ్ నుంచి ఎవరైనా మాట్లాడవచ్చు.